టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు తమిళ్ స్టార్ హీరో విక్రమ్లకు ఇద్దరికి వారసత్వ భారం. అక్కినేని అఖిల్, ధ్రువ్ విక్రమ్ ఇద్దరు స్టార్ స్ట్రగ్లింగ్ కిడ్సే. ఫాదర్స్ రేంజ్ స్టార్డమ్ అందుకోవడానికి ఒకరిని మించి మరొకరు పోటీ. ఇంతకీ ఈ స్టార్ కిడ్ స్ట్రగ్లింగ్ డేస్ ఇంకెప్పటి వరకు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ స్టార్ హీరో కొడుకైతే జర్నీ ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ఫాదర్ రేంజ్ స్టార్ని చూస్తారు. నిజానికి ఇప్పుడు మన ఫోకస్ ఇద్దరు యంగ్ హీరోలపైనే ఉంటుంది. తమిళనాడులోని విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ అండ్ దాని తర్వాత తెలుగులో నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్. ఇద్దరి కెరీర్ ట్రాక్ పరంగా దాదాపు ఒకేలా ఉంది. వారసత్వాన్ని కొనసాగించడానికి స్టిల్ ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అఖిల్, ధ్రువ్ ఇద్దరు తమ కెరీర్ను గ్రాండ్గా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ స్టార్ హీరో లెగసీని కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదనడానికి వీళ్ళిద్దరే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లేనిపోని ఒత్తిడివి తీసుకుంటే ఫలితాలు తేడా కొట్టడమే కాదు, ఏకంగా కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. అక్కినేని మూడో తరం నుంచి ఎంట్రీ ఇచ్చినటువంటి అఖిల్ ఇండస్ట్రీలో ఎంటర్ అయి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి ఒక డీసెంట్ హిట్ ఉన్నప్పటికీ గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ప్రజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉన్నటువంటి లెనిన్ కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంది. షూటింగ్ లేట్ అండ్ హీరోయిన్ మార్పు, ఇలా రకరకాలైనటువంటి కారణాల వల్ల ఈ సంవత్సరం రిలీజ్ డేట్ కూడా మిస్ చేసుకుంది. అఖిల్ ప్లానింగ్ లోపం వల్లే ఇదంతా జరిగిందనేది కూడా వాస్తవం. ఇక్కడ ధ్రువ్ విక్రమ్ సిచ్యువేషన్ కూడా ఇంచుమించు సేమ్ కదే. 7 ఏళ్ల క్రితం అర్జున్ రెడ్డితో రీమేక్తో ప్రయాణం మొదలుపెట్టాడు. డైరెక్టర్ బాలా తీసిన వెర్షన్ నచ్చక దాన్ని పక్కన పెట్టేసి మరీ గిరీష్ అయ్యతో ఫ్రెష్గా మరొకటి తీయించాడు. ఒరిజినల్ రేంజ్లో మ్యాజిక్ చేస్తుందనుకుంటే సోగా అనిపించింది విక్రమ్కి అది. తర్వాత తండ్రితో కలిసి మహాన్ చేస్తే అదేమో అమెజాన్ ప్రైమ్లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి బైసన్కు కొంచెం మంచి రెస్పాన్సే వచ్చింది. ధ్రువ్ యాక్టింగ్, కష్టం, మారి సెల్వరా డైరెక్షన్కి విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలే అందాయి. హిట్ స్టాంప్స్ పడాల్సి ఉంది, కానీ చూడాలి మరి. ఇక్కడ అఖిల్, ధ్రువ్ విషయంలో గమనించాల్సినటువంటి కామన్ పాయింట్ ఒకటే. స్టోరీ సెలక్షన్స్లో ప్లాన్ చేసుకున్నటువంటి పొరపాట్ల వల్ల నత్తనడకన కెరీర్ సాగుతుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాగా ఒక రేంజ్కి వచ్చాక నెమ్మదించిన ఫ్యాన్ ఫాలోయింగ్ రక్షణ కవచంలా ప్రొటెక్ట్ చేస్తుంది. అలా కాకుండా అసలు హిట్టే లేకుండా ఇలా నత్తనడక సాగితే ఫ్యాన్స్లో కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఈ కారణంగానే ఇవన్నీ ఆలోచిస్తూ మోక్షజ్ఞ విపరీతమైనటువంటి లేట్ చేస్తున్నాడని కూడా అనుకోవచ్చు. సరే, ధ్రువ్ విక్రమ్కు మొదటి బ్రేక్ అయితే దక్కింది. ఇక అఖిల్ దాన్ని నెక్స్ట్ ఇయర్ అందుకుంటాడో లేదో చూడాలి మరి. 2015లో అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ భారీ బడ్జెట్, కానీ సినిమా ఫ్లాప్ అయింది. డెబ్యూ సినిమాకే భారీ నిరాశ ఎదురైంది. ధ్రువ్ విక్రమ్ తన ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్యవర్మ ఒరిజినల్ కథే అయినా ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయింది. సోగానే అనిపించింది. నిజానికి అంతకుముందు బాలా తీసినటువంటి వెర్షన్ వర్మ రిలీజ్ చేయకుండానే ఆగిపోవడం ధ్రువ్కు మరో పెద్ద దెబ్బ. ఫస్ట్ అటెంప్ట్లోనే స్టార్ కిడ్స్ తమ ముద్ర వేయలేకపోయారు. అయితే ఇద్దరికి స్టోరీల ఎంపికలో తొందరపాటు అండ్ గందరగోళం కూడా కనిపించింది స్టార్టింగ్లో. అఖిల్ హలో, మిస్టర్ మజ్ను లాంటి లవ్ స్టోరీస్తో ప్రయత్నించినా అది రిజల్ట్ అందలేదు. ఫైనల్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తోటి ఒక సినిమాతో ఒక డీసెంట్ హిట్ అయితే అందుకున్నాడు. ఇది పూర్తి స్టార్డమ్ హిట్ కాకపోయినా కానీ అఖిల్ కెరీర్కు కొంత ప్లస్ అయింది. ఇకపోతే తన తండ్రి విక్రమ్తో కలిసి నటించినటువంటి మహాన్ సినిమాలో కూడా ధ్రువ్ నటనకు ప్రశంసలు అయితే దక్కాయి. కానీ అది ఓటీటీలో రిలీజ్ అయింది. తండ్రి పక్కన తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుకు తెచ్చుకోవడానికి కూడా ఈ సినిమా బాగా ప్లస్ అయిందనమాట. అయితే అఖిల్ ఒక డీసెంట్ థియేట్రికల్ హిట్ అందుకుంటే ధ్రువ్ తన యాక్టింగ్ టాలెంట్ను చూపిస్తూ డెఫినెట్గా నిరూపించుకున్నాడు. కానీ సోలో స్టార్డమ్ కోసం మాత్రం ఇప్పటికీ స్టిల్ ఎదురు చూస్తూనే ఉన్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో వచ్చినటువంటి ఊపును అఖిల్ ఏజెంట్ తోటి అయితే డెఫినెట్గా కోల్పోయాడనే చెప్పాలి. భారీ మేకోవర్, భారీ బడ్జెట్, కానీ సినిమా డిజాస్టర్ అయింది. ఇదొక పెద్ద రిస్క్ అనే చెప్పాలి. అయినా కానీ అఖిల్ తన స్థాయికి మించి ప్రయోగం చేయడం డెఫినెట్గా బెడిసికొట్టింది. అయితే అఖిల్కి ప్రజెంట్ ఒక స్టార్ హిట్ అనేది చాలా అత్యవసరం. అందుకే ఇప్పుడు తాను రాబోయేటువంటి సినిమా లెనిన్ పైనే తన ఆశలన్నీ కూడా పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనైనా తన ఫ్యాన్ బేస్ను పెంచుకుంటాడేమో చూడాలి. బట్ అఖిల్ స్టోరీ సెలక్షన్ మేకింగ్లో భారీ తప్పులు జరిగాయనే మాట మాత్రం వాస్తవం. ఒక భారీ స్టార్ హిట్ ఇంకా దూరంగానే ఉంది. బట్ సరిగ్గా ఇక్కడ ధ్రువ్ విక్రమ్ కూడా ఒక మంచి బ్రేక్ దొరికింది. అదే బైసన్. మారి సెల్వరా డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ కబడ్డీ స్పోర్ట్స్ ప్యాక్ డ్రామా ధ్రువ్కి ఒక మంచి బీట్ హిట్ ఇచ్చింది. బట్ కిట్టన్ పాత్రలో ధ్రువ్ నటన అండ్ బాడీ లాంగ్వేజ్ విమర్శకుల నుంచి కూడా డెఫినెట్గా అప్లాజ్ వచ్చింది. బట్ ఈ సినిమా థియేటర్లో మంచి వసూలే సాధిస్తూ ధ్రువ్ను ఒక స్టార్ మెటీరియల్గా అయితే జస్ట్ అలా నిలబడబడింది. బట్ ఇక అఖిల్ ఏజెంట్తో తడబడితే ధ్రువ్ బైసన్తో డెఫినెట్గా కొంచెం నిలబడ్డాడు. ఇది ధ్రువ్కి తన నెక్స్ట్ సినిమాలపై డెఫినెట్గా నమ్మకాన్ని పెంచింది. ఇక ధ్రువ్ బైసన్తో సరైనటువంటి ట్రాక్ ఎంచుకున్నారని కూడా మరొకసారి అయితే ప్రూవ్ అయింది. బట్ ఓవరాల్గా చూస్తే
నాగార్జున వారసత్వం అఖిల్కు, విక్రమ్ వారసత్వం ధ్రువ్కు ఒక పెద్ద బరువు అనే చెప్పాలి. ఈ ఇద్దరు తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ధ్రువ్ విక్రమ్ బైసన్ తోటి ఫుల్ జోష్లో ఉంటే అఖిల్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా లెనిన్తో పైనే సరైన హిట్ కొట్టాలి. లేదంటే తండ్రుల అంచనాలు అండ్ అభిమానుల ఆంక్షలు వీరికి మరింత భారంగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి ధ్రువ్ అఖిల్లో ఎవరు ముందుగా స్టార్డమ్ను సొంతం చేసుకుంటారో కమెంట్ చేయండి.